హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి లోకేష్ గారి యువగలం పాదయాత్ర ముగింపు సభలో ఆయన చాలా పలు ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. సో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా ఉన్నాయని చెప్పేసి సిఐడి వాళ్ళు హైకోర్టులో మెమో దాఖలు చేశారు. మరి ఇది ఎక్కడికి దారి తీయచ్చు? లోకేష్ గారి అరెస్ట్కి ఇవ్వమన్న కారణం అవుతాయా? గతంలోనే ఆయనకు 41A కింద నోటీసులు ఇచ్చారు. సో ఇప్పుడు ఆయన ఆ నిబంధనలు ఉల్లంఘించారని కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. మరి దీనిపైన ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. మేడం నమస్కారం. మేడం, లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని చెప్పేసి ఏసీబీ కోర్టులో మెమో అయితే దాఖలు చేశారు సిఐడి వాళ్ళు. మరి ఇది ఎక్కడికి దారి తీయచ్చు? ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందా లోకేష్ గారు? కంపల్సరీ ఉంటుందమ్మా. వాళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోని సభల్లో కానీ ఎలక్షన్స్ ప్రచారాల్లో కానీ బహిరంగంగా కానీ ప్రజలని ఉద్రేకపరిచేటట్టు మీరు ప్రసంగించవద్దు అని ఫస్ట్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ను ఉల్లంఘిస్తే మాత్రం న్యాయపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా, లోకేష్ గారు అవనేయండి, వేరెవర్ ఎవరైనా సరే అది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫస్టే కోర్టు వాళ్ళకి ఒక కండిషన్స్ ఇస్తారు. మీకు కండిషనబుల్ బెయిల్ చంద్రబాబు గారికి ఇచ్చినప్పుడు కూడా ఇదే మాటలు చెప్పారు. మీరు ట్రీట్మెంట్కి వెళ్తున్నారు, ప్రసంగాలు చేయకండి అని. ఆయన మేధావి. సో ఆయన మాత్రం యాజ్ ఇట్ ఈజ్గానే ఉన్నారు. లోకేష్ కొంచెం ర్యాషిగా మాట్లాడారు అని అంటున్నారు. దానికి పిటిషన్ వేసి ఉంటారు. 41 నోటీస్ అంటే ఎప్పుడైనా కేసు ఫైల్ చేసినప్పుడు ఇంటిమేట్ చేయడానికి ఇచ్చేది. అది అంటే మీ మీద ఈ అభియోగం చేస్తున్నాము అని వాళ్ళకి ఇస్తారు, ఆ నోటీస్ ఇస్తారన్నమాట. అంటే లేకపోతే కేసు ఎక్కడుందో ఎవరికి తెలియదు కదా. సో అది ఇచ్చారు. దాంట్లో ఏం పొందుపరిచారో మనకు తెలియదు, ఏ క్రైమ్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. సో దాన్ని వాళ్ళు చెప్పుంటారు కొన్ని కండిషన్స్, మీరు ప్రజల్ని రెచ్చగొట్టకండి అని. ఒకవేళ రెచ్చగొట్టారు అని అంటే దానికి తగ్గట్టు వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం 100% ఉంది. ఈ వ్యాఖ్యలు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని కూడా అంటున్నారు. మరి దీనిపైన కేసు ప్రభావితం అంటే అదేమి చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు మీద ఉన్నది కేసు, అవన్నీ కేసు. ఇప్పుడు వేరే ఎవరెవరైనా అన్నా చేయొచ్చు, ఓకే. ఇతను ఏంటంటే ఇతను కూడా ఒక ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఈయన మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉంటుంది. దాని మీద ఇంకొన్ని కేసులు యాడ్ అవుతాయి అంతే. అంటే ఈయన చేసిన వ్యాఖ్యలు ఏసీబీ న్యాయమూర్తి దురుద్దేశాలను ఆపాదించే విధంగా ఉన్నాయని సిఐడి వాళ్ళు పేర్కొంటున్నారు. ఒకేలా ఏసీబీ న్యాయమూర్తి పైన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తే అది ఎటువంటి పనిష్మెంట్ అంటే శిక్షలు పడే అవకాశం ఉంది? ఒకటమ్మా, న్యాయమూర్తి గారు కానీ లేదా అంటే పోలీసు వాళ్ళ మీద కానీ వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తే మాత్రం చాలా సివియర్గా ఉంటాయి. వాటికి ఏంటి అనేది కాదు, చాలా సెక్షన్స్ యాడ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే అదుపులో ఉండి మాట్లాడాలి. ఆయన నిజంగా దురుద్దేశపూర్వకంగా ఈ కేసులో ట్రాక్ మళ్ళిస్తున్నాడని నీకు సాక్ష్యాధారాలు ఉంటేనే తప్ప, ఉన్నా కూడా బహిర్గతంగా ఒక న్యాయమూర్తిని అలా నిందించకూడదు. మనం న్యాయమూర్తి దగ్గరికి దేనికొని వెళ్తున్నాం? న్యాయం కోసమే వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళ కేసైనా ఎక్కడుంది? న్యాయస్థానంలో ఉంది. ఆ న్యాయమూర్తిని మనం ఆయన దురుద్దేశపూర్వకంగా ఆయన్ని దుర్భాషలాడితే ఇంకెవరు మనకి న్యాయం ఇస్తారు? సో కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధుల్లో మనం ఉండి చేస్తే ఎవరికీ ఆటంకం రాదు. ఎలా వెళుతుంది అని అంటే ఏది చెప్పిరాదమ్మా. అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు అనుకోకుండా నోరు జారిన మాటలు వేరే విధంగా వెళ్తాయి. వాళ్ళని హర్ట్ చేయొచ్చు, వేరే ఏమైనా జరగచ్చు. ఆ సిచ్యువేషన్ బట్టి సెక్షన్స్ మారిపోతాయి. 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం నమోదు చేయడం అనేది దాన్ని తప్పుపడుతూ లోకేష్ చెప్తున్నాడు. రెడ్ బుక్లో మీ పేర్లు కూడా రాసాం, ఈ 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ఎలా ఇస్తారు అని అంటే కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం అది ఎలా ఇస్తారని క్వశ్చన్ చేయడం బయట వాళ్ళతోటి నీకెందుకయ్యా బాబు? కోర్టులోనే ఆ క్వశ్చన్ అడగాలి. ఎలా చేస్తారు అని అంటే దానికి సంబంధించి అప్పట్లో సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అది జరిగింది అని అన్నారు. ఆయనది తప్పు లేదు అని అంటూనే ఉన్నారు కదా. మనం ఎందుకు వ్యాఖ్యానాలు చేయడం? ఆ కేసులోని నిజంగా ఆయన తప్పు ఉందా లేదా తెలిస్తే బెయిల్ రాదు, బెయిల్ ఇవ్వరు.
ఒక కండిషనబుల్ బెయిల్ అని అంటే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేయకండి అని, అంతేకాని ఏదో ఆయన్ని జైల్లో పెట్టేసి మూసేయాలి అని కాదు. తర్వాత ఇంకొక వ్యాఖ్యానం కూడా చేశాను, నా గవర్నమెంట్ వచ్చింది అంటే నేను మిమ్మల్ని అంటే ఈ గవర్నమెంట్ ఎవరు మారితే వాళ్ళు శిక్షిస్తారా? ప్రజలకి తెలీదా ఇవన్నీను? ఇలాంటి రెచ్చగొట్టే మాటలే మాట్లాడు. గవర్నమెంట్ మీదే, గవర్నమెంట్ నిలిపింది ప్రజలు కదా, ప్రజలు ఓటు వేస్తేనే కదా ప్రతివాడు గవర్నమెంట్ నిలుపుతున్నారు. సో ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి వీళ్ళు. కోర్టుని కానీ, కోర్టు న్యాయమూర్తిని కానీ, పోలీసు వాళ్ళని కానీ మనం హెచ్చరించడం కాదు, మిమ్మల్ని కూడా హెచ్చరించే వాళ్ళు ఉన్నారు. అది ప్రజలు, వాళ్ళ ఓటే ఆయుధం. సో ప్రజల్ని రెచ్చగొట్టకండి అని వీళ్ళు వాళ్ళ మంచి కోరే చెప్పారు ఏసీబీ వాళ్ళు. కానీ ఈ అబ్బాయి చెప్పేశాడు అలా మాట్లాడకూడదు, మన పరిధిలో మనం ఉండి మాట్లాడేమో అంటే అందరికీ మంచిది. ఏసీబీ కోర్టు ఇప్పుడు ఈ మెమో దాఖలు చేశారు కదా, అది స్వీకరించేసి నిజంగా ఇవి వివాదాస్పద వ్యాఖ్యలే అయితే అప్పుడు ఎటువంటి మన లోకేష్ గారికి శిక్ష విధించే అవకాశం ఉంది? జైలుకి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు. అవి వాళ్ళ ఘాటైన వ్యాఖ్యలు కనుక ఉంటే మేబీ వెళ్ళొచ్చు. ప్రజలని ఉద్రేకపరిచి ప్రజల దానమాన వాటికి ఏమైనా హాని కలిగిస్తే అప్పుడు శిక్ష పడుతుంది. ఆస్తులు పోయినా, జనాలు పోయినా, ఏమైనా ప్రాపర్టీస్, ఈ బస్సెస్ అవి ఏమైనా ఉంటాయి కదమ్మా, అలాంటప్పుడు వాళ్ళకి అందుకనే ఉద్రేకపరచకూడదు అంటారు. ఆ టైంలో ఎవరు ఏం చేస్తారో ఎవరికి ఏం తెలియదు. అవేమైనా జరిగాయి అంటే మాత్రం కంపల్సరీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయింది కదా, ఎవరు కూడా పెద్దగా దీన్ని కేర్ చేయలేదు. సిఐడి వాళ్ళు మాత్రమే వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసి మెమో దాఖలు చేస్తారు. అంటే ఇప్పుడైతే దానివల్ల ఎటువంటి ప్రభావం అయితే లేకుండే కదా, మరి దీని పట్ల ఎలా రియాక్ట్ అవుతారు? న్యాయం ఏంటో తెలుసునమ్మా, వెంటనే ఉప్పెనలాగా రాదు. అన్యాయమా న్యాయమా, ఇది కరెక్టా కాదా అని ఆలోచించిన తర్వాతే శిక్ష వేస్తుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో అన్నారు తీసుకొచ్చి లోపల పారేయడానికి కాదు. అదే లా అండ్ ఆర్డర్ అంటే. అది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు సిబిఐ వాళ్ళు వేశారు అనగానే కోర్టు శిక్షించేది కదా, ఇది అవునా కాదా ఎంక్వైరీ. వాళ్ళ మీద కూడా కమిటీ వేస్తుంది. ఆ కమిటీ కనుక ప్రూవ్ అయితే అప్పుడు వాళ్ళ మీద శిక్షలు అమలు చేస్తారు. గతంలో 41A కింద నోటీసులు ఇచ్చారు కదా మేడం, మరి అప్పుడు 41A అంటే అరెస్ట్ చేయడానికి వీలు లేదు కదా, మరి ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వీలు లేదు ఉంది అని కాదమ్మా, జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ అరెస్ట్ వారెంట్ ఉంది అంటే తీసుకెళ్ళిపోతారు, దాన్ని ఏం ఆపలేరు. 41 ఇచ్చారు అంటే అరెస్ట్ వారెంట్ ఉంది, వీళ్ళు ఎప్పుడు కోర్టుకి ప్రజెంట్ కాలేదు అంటే సివియర్ కేసు అంటే అరెస్ట్ చేస్తారు. లేదు అంటే స్టేషన్లోని బెయిల్